రామాయణం అనే ఒక కాలం రాస్తున్నారు. ఒక కాలమిస్ట్ గా కూడా ఉన్నారు. అంటే ఇన్ని రకాలుగా ప్రతిభ పొందిన వ్యక్తి మన మధ్య ఈరోజు మన ప్రోగ్రాంకి రావడం మనందరికీ కూడా గర్వకారణం. వారిని సన్మానించుకోవడం మనందరి అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సిరాజుద్దీన్ తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సంఘం అందరికీ నమస్తే. మేడం గారి పరిచయం అయిపోయిన తర్వాత అదనంగా ఇంకేం మిగిలి ఉండదు. కానీ తోటి కవయిత్రి స్నేహితురాలి నాకు చాలా కాలంగా తెలుసు కాబట్టి అందులో కవర్ అనే విషయాలు ఉంటే నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నాను. మేడం బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం మనకు అర్థమైంది. సామాజిక రంగంలో కూడా ఆమె జిల్లా పరిధులను దాటిపోయిన సేవలు వారి ఎంత బలంగా ఉంటారంటే ఆ వాణి లాంటి వాణి మన వరంగల్లో లేదు. అది పలు జిల్లాలకే కాదు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తిత్వం అనేది. అలాంటి వారు చాలా రోజులు ఉంటారు. అందులో మహిళలు అసలు ఉండనే ఉండదు. అలాంటి దశలో మన నుంచి ఒక వ్యక్తి జిల్లాను దాటి రాష్ట్రంలో వ్యాపించినప్పుడు అంటే నిజంగా మనకు అందరికీ గర్వకారణం కదా. ఆదర్శవంతురాలు ఇది. దాని తర్వాత మా వరల్డ్ ఫెస్టివల్ సొసైటీలో వారం కూడా సభ్యులు. దాని తర్వాత మంచి ఉపన్యాసకులు. కవిత్వం కూడా ఎంత స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉంటుంది. వారి మాట అయినా కవిత అయినా. పాట పాడదు. నేటివిటీ అంటే వారికి చాలా ఇష్టం. ఉండేది ఘన్పూర్, ఉద్యోగం హెడ్ క్వార్టర్లో. కానీ డైలీ అక్కడి నుంచి ఈ రోజునంటే చాలా ఈజీ అయిపోయింది. కానీ కష్టతరంగా ఉన్న రోజులలో కూడా తాను తన నివాసంలో ఘన్పూర్గానే ఉంచి అక్కడి నుంచే రాకపోకలు సాగించేది. ఒక వ్యక్తి ఏదైనా రంగంలో బాగా రాణిస్తే వారు అన్ని రంగాలలో అక్కడనే రాణిస్తుంటారు. ఉద్యోగాన్ని కూడా అదే భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేస్తారు. డిపార్ట్మెంట్ లో కూడా చాలా పేరు ఉన్నది వారికి. ఇవాళ 14th సెప్టెంబర్ జాతీయ భాషా దినోత్సవం. ఈ రోజే వారు ఆంధ్ర బ్యాంక్లో ఉన్నప్పుడు ఒక రోజును హిందీ దినోత్సవానికి నన్ను గెస్ట్గా పిలిచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. అంటే అక్కడ కూడా బ్యాంక్ ఎంప్లాయీగా కూడా వారు ఎంత పేరు సంపాదించుకున్నారంటే నేను విన్న నేరుగు మేడం, అది నిజం అవ్వదో తెలియదు. ఈ మేడం వల్ల బ్యాంకు చాలా మంది కస్టమర్లు దొరికారు. ఒకసారి వెంటబడి ఆఫీస్లో ఒక ఆఫీస్కు పోయి మీ ఆఫీస్ అకౌంట్ మా బ్యాంకులో లింక్ చేయండి. అట్లా ఇట్లా సంస్థలని ఆఫీసులోనే మాట్లాడి కస్టమర్లను మార్చిన వ్యక్తిగతంగా ఎందరి కస్టమర్లుగా మార్చుకుంటారు. చాలా కష్టపడ్డారు. బ్యాంకు రంగంలో ఆంధ్ర బ్యాంక్ అంటే అసలు తీరిక ఉండదు. తీరిక ఉండేది. ఆ డ్యూటీలో అనేక రకమైన కార్యక్రమాలు, సాహితీ రంగంలో సేవ, మళ్ళీ గొప్పగా పేరు. అందులో కథలు రాయడం ప్రముఖ పత్రికలలో వచ్చినాయి. 22వ సంవత్సరం గత 24 నెలలుగా వారు నమస్తే తెలంగాణలో రామాయణం రాస్తున్నారు. ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న వారు అదృష్టవశాత్తు ఈ రోజు మన మధ్యకు రావడం, వారిని సత్కరించుకునే అవకాశం మనం గ్రహించడం నిజంగా మనందరికీ అందరికీ ఏమని అమ్మగారి విశిష్టమైన శక్తులు, మహా గొప్ప విశ్లేషకురాలు.